హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను, అట్లీస్ట్ స్టోర్లో ఉన్న రోజులైనా. ఇక్కడ మా మామయ్య బయటకు వెళ్ళి కూరగాయలు ఏం లేకపోతే కూరగాయలు అలాగే పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు. ఎంత పెద్ద పుచ్చకాయ తెచ్చారు. ఇక తాగానే అవి మొదలెట్టాడు, పుచ్చకాయ కొయ్యి పుచ్చకాయ కొయ్యి పుచ్చకాయ కొయ్యి అని చెప్పి. సరే అని చెప్పి ఇక కట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఎంత పెద్దగా ఎంత రెడ్గా ఉంది కదా, అబ్బో సూపర్గా ఉంటుంది అనుకుంటున్నారా? అనుకుంటే మాత్రం అయిపోయినట్టే. అస్సలు బాగాలేదబ్బా. పీస్గా ఉన్న పుచ్చకాయలు ఎందుకు అస్సలు నచ్చవు. ఇంక ఇక్కడ మా అత్తయ్య ఏమో కూరగాయలన్నీ సర్దుతున్నారు. ఇక కూరగాయలన్నీ తెచ్చారు కదా, సర్దుతున్నారు. నేనేమో ఫ్రిడ్జ్ అంతా సర్దుదామని స్టార్ట్ చేశాను. ఈరోజు యాక్చువల్లీ నేను కిచెన్ డీప్ క్లీనింగ్ డే అయితే పెట్టుకున్నాను. చిమ్మి, ఫ్రిడ్జ్, ఇంకా టైల్స్, కిచెన్ అంతా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం మా అత్తయ్యకి సర్జరీ అయినప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసి వెళ్ళాను. అక్కడంతా చూసారు కదా ఎలా పేర్ చేశారు అసలు. అప్పుడంతా నీట్గా సర్దాను. అక్కడేమో వెనకాల బల్లలు తిరుగుతున్నాయి. అబ్బా ఇంకా నాకేమో చాలా భయం బల్లలు ఉంటే. ఇక్కడ ఇంకా కౌంటర్ టాప్ దగ్గర అంతా నీట్గా సర్దేసి తుడిచేసాను. ఇక ఈ చిమ్మి కూడా చూడండి, చాలా ఆయిల్ అయితే పట్టేసి ఉంది కదా. ఇంకా మనం వచ్చినప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా నీట్గా చేసుకుంటా ఉంటే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. ఇంకా మా అత్తయ్య అయితే చేయలేరు కాబట్టి నేనే చేస్తూ ఉంటాను. ఎలాగో నాకు ఒక ప్రమోషన్ వీడియో కూడా ఉంది. ఇగో కుళ్ళిపోయిన మామిడికాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు. అసలు కుళ్ళిపోయిన మామిడికాయలు ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లాగా అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకా అన్నీ వరుసగా టక 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 తీసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ కుళ్ళిపోయిన మామిడికి ఇంకా అన్నీ పడేస్తున్నాను. చాలా వరకు నీట్గానే ఉంది చెప్పాలంటే. కానీ ఇంకా చూపించాను కదా, వెజిటేబుల్ ట్రే కింద ఇంకా కొన్ని పడిపోయి అది ఇది అయ్యి కొంచెం బాగాలేదు. కానీ మనం రోజు ఫ్రిడ్జ్ని యూజ్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ వీక్లీ కాకపోయినా సరే ట్వైస్, 2 వారాలకు ఒకసారైనా నెలకు ఒకసారైనా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ ఉంటే బెటర్, బాగుంటుంది, మనకి హైజీన్గా ఉంటుంది. ఇంకా లేకపోతే అవి లోనే ఉండి అదంతా మళ్ళీ మనకి ఫుడ్కి వాటికి వీటికి అయిపోయిద్ది. ఇక్కడ నేను క్లీవో వాళ్ళ కిచెన్ క్లీనర్ యూజ్ చేస్తున్నాను. నేనేం లాంగ్ వీడియోకి ప్రమోషన్ చేయట్లేదు, కానీ నిజం చెప్తున్నా అదైతే చాలా బాగుంటుంది. అండ్ 1 లీటర్ 199కి అమెజాన్లో దొరికిద్ది. అది ప్యాకెట్స్ ఫామ్లో వస్తుంది. మనం వాటర్లో మిక్స్ చేసుకోవడమే, జస్ట్ స్ప్రే చేసి వైప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. కొన్ని స్మెల్స్కి మనకి యాసిడ్స్ అయితే ముక్కు పట్టేసిన ఫీలింగ్ వచ్చింది కదా, దీంతో క్లీన్ చేస్తే మాత్రం అసలు అలాగా అనిపించదు. సో నేను చెప్తున్నా కదా, ఇదైతే ప్రమోషన్ కాదు, నిజంగా చెప్తున్నా. నేను ఎందుకు బాటిల్ ఏం చూపించలేదు, మామూలు చెప్తున్నా. మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. బట్ నాకు నచ్చినప్పుడు, నేను మీకు యూజ్ అయ్యిద్ది అనిపించినప్పుడు ఖచ్చితంగా చెప్తాను కదా. ఇక ఈ ఫ్రిడ్జ్ తొడవడానికి మాత్రం నా తల ప్రాణం తాక్కొచ్చేసింది. మార్నింగ్ నుంచి 8:30, 9 నుంచి క్లీన్ చేద్దామంటే పనా వచ్చింది. ఇంకా ఉన్నప్పుడు క్లీన్ చేయడానికి కుదరదులే అని ఆగాను. దాని తర్వాత ఏమో ఇంకొకరి తర్వాత ఒకళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి 10:30కి స్టార్ట్ చేస్తే 12 అయిపోయింది. అబ్బా నాకు కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి. మార్నింగ్ లెగవగానే వెంటనే స్నానం చేసేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది, కానీ ఇట్లా లేట్ అయిపోయే కొద్దికి నాకు భలే చిరాకుగా ఉంటుంది. ఈ లోపల రబ్బర్ లోపల కూడా చాలా మురికైతే ఉంది. అసలు చూసారు కదా, వామ్మో ఎంత మురికుందో. నాకు తెలిసి అసలు ఈ రబ్బర్ లోపల అయితే అసలు క్లీన్ చేసే ఉన్నాను. లాస్ట్ టైం నేను క్లీన్ చేయలేదు, ఇప్పుడైతే నేను క్లీన్ చేశాను. నాకు ఈ మధ్య అవేర్నెస్ వస్తుంది. ఇంక ఇక్కడ ఈ చిమ్మి పైన ఇది కూడా చూడండి ఎంత ఆయిల్ ఉందో అసలు. ఇంక ఇదైతే స్ప్రే చేసేసి జస్ట్ నేను టిష్యూ కాదు, రీయూజబుల్ కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే బెకోది దాంతో అయితే స్వైప్ చేస్తున్నాను. లోన్ కూడా చాలా జిడ్డు పట్టేసి ఉంది. సగం ఈ చిమ్మి ఉండడం వల్లే మా కిచెన్ అంతా చాలా మెస్సీ అవ్వకుండా ఉంటుంది. మనకి క్లోజ్డ్ కిచెన్స్ ఉన్నప్పుడు చిమ్మి ఉండడం బెటర్. అప్పుడు ఏంటంటే ఆయిల్ ఏమన్నా ఉన్నా సరే చిమ్మి తీసుకుంటుంది, లేదంటే కబ్బోర్డ్స్, టైల్స్ ఇవన్నీ చాలా బాగా పాడైపోతాయి. అందుకే మేము ఇల్లు కొనగానే ఫస్టే మా వారు చిమ్మి అయితే పెట్టించారు. ఈ చిమ్మి మేము అమెజాన్లో తీసుకున్నట్టున్నాం అప్పుడు. ఇంకా బాగా యూజ్ అయ్యిద్ది అసలు, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నాకైతే చాలా ఈజీగా క్లీన్ కూడా అయిపోయింది. సో మొత్తం అంతా క్లీన్ చేసేసి నాకేమంటే ఈరోజే వీడియో అడిగారు వాళ్ళు, అర్జెంటుగా కావాలి అని చెప్పి. సరే అని చెప్పి ఇంకా క్లీన్ చేసి వీడియో అంతా షూట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వీడియో ఎడిట్ చేసి ఇస్తే ఇక అంతే కథం. ఇంకా రెస్పాన్స్ లేదు. ఒక రోజు అయిపోయింది, నెక్స్ట్ రోజు అయిపోయింది, ఇంకా రిప్లై లేదు. మరి ఈరోజు అని రిప్లై ఇస్తారా ఏమో తెలీదు, చూడాలి. ఇంకా ఒక్కొక్కసారి అంతే, బ్రాండ్స్ చాలా హడావిడి చేస్తాయి, మనం ఏం చేయలేం. ప్రమోషన్ వీడియోల కంటే రివ్యూ వీడియోస్ చాలా బాగుంటాయి. కానీ అలా అని చెప్పి అన్నిటిని మనం అన్ని అవకాశాలని వాడుకోవాలి, ఒక్కదానికే మనం స్టిక్ అయి ఉండిపోకూడదు అనేది నా ఉద్దేశం. సో ఇలా మాడిపోయిన దాకలు కూడా మనం లైట్గా హీట్ చేసి స్ప్రే చేసి వైప్ చేసామంటే కనుక చాలా ఈజీగా పోతాయి. ఇదంతా పార్ట్ ఆఫ్ ప్రమోషన్, బట్ నేను ఇక్కడ మీకు లాంగ్ వీడియోలో కూడా అయితే షేర్ చేసి చూపిస్తున్నాను. సో మొత్తానికి కిచెన్లో టైల్స్ కూడా క్లీన్ చేశాను, కబోర్డ్స్ కూడా క్లీన్ చేశాను, కానీ అవన్నీ కూడా నిలువుగా ఉన్నాయి కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు.
మొత్తము కిచెన్ అంతా క్లీన్ అయిపోయినట్టు అనిపించింది. ఓ పక్కన నేను ఈ పనిలో ఉంటే మా అత్తయ్య ఏమో కూరగాయలన్నీ సర్దుకోవడము, వంట చేయడం పనిలో ఉన్నారు. ఎందుకంటే నాకు ఈ పని చేసేసరికి చాలా టైం అయితే అయిపోయింది. అవి కూడా పడుకున్నాడు. వాళ్ళ నానేమో చిన్న పని ఉందని బయటికి వెళ్ళారు. ఇంకా ఫ్రిడ్జ్ అంతా చాలా నీట్గా ఉంది కదా. ఇలా నీట్గా ఉంటే చాలా ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది. అవునా కాదా చెప్పండి మీరే. సో ఇంకా ఫ్రిడ్జ్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఈ డోర్స్లో ఉన్న ర్యాక్స్ నాకు పెట్టడం రాదు, ఎందుకు వచ్చిన బాగా ఇరిగిపోతాయి అని చెప్పి ఆల్రెడీ చాలా ఇరిగిపోయినాయి. అసలు ఈ ఫ్రిడ్జ్ కొని కూడా నియర్లీ 10 years అవుతున్నట్టుందిలే. మేము 9 వరంలో ఉన్నప్పుడు కొన్నాము. ఇది మెయింటెనెన్స్ చాలామంది చేస్తారు కదా, అందుకే ఇరిగిపోయింది. ఇంకా ఏం చేయలేము, పిల్లలు ఉంటే ఇంకా అంతే కదా. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా బాగా పాడైపోతూ ఉంటాయి తొందరగా వస్తువులు. కానీ ఈ ఫ్రిడ్జ్ చాలా గట్టిగానే బతికే ఉంది అబ్బా మా అత్తయ్య వాళ్ళ చేతుల్లో. దీన్ని అయితే మామూలుగా వాడలేదు అసలు. ఫ్రిడ్జ్ అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు, తీయ లాగా పీక అబ్బో గందరగోళంగా ఉండిద్ది ఫ్రిడ్జ్ అసలు. మొత్తానికి ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయినాక మళ్ళీ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సో తీసినట్టు ఎక్కడెక్కడ సర్దేస్తే ఇంకా నాకు పని అయిపోయింది. ఇంకా చెమ్మి అయిపోయింది, కిచెన్ అంతా అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఆర్గనైజ్ చేసేసి ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇంకా నాకైతే ఏంటంటే లేచిన తర్వాత కాసేపటికి ఓకే, కానీ 10 అయిపోతుందంటేనే ఇక స్నానం చేయలేదని నాకు సగం చిరాకు వచ్చేసిద్ది అసలు. చిరాకు అసలు ఎంత చిరాకు వచ్చేసిద్దో. ఇప్పుడు కూడా నేను మార్నింగ్ 8 o'clockకి వాయిస్ ఓవర్ ఎత్తున్నాను, మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అంటున్నారని. అదేమో నేను వీడియోస్ తీసి నాకు ఫోన్లో స్టోరేజ్ సరిపోవట్లేదు అబ్బా. నేను అప్పటికి ట్రై చేస్తున్నాను, చాలా డిలీట్ చేస్తున్నాను. అసలు చాలా ఇదిగా ఉంటుంది. నిన్న నేను రేవతి సిస్టర్కి మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పడం మర్చిపోయాను. నాకు అస్సలు గుర్తులేదు. చాలా సారీ. తనైతే పాపం చాలా ఫీల్ అయ్యారు. మళ్ళీ చెప్తున్నాను, బిల్లెటెడ్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. సో కప్బోర్డ్స్ అయితే చూడండి తలతల మెరుస్తున్నాయి. చిమ్మి కూడా చాలా బాగుంది. ఇక మా అత్తయ్య కూడా కూరగాయలన్నీ సర్దేశారు. ఇక పచ్చిమిరపకాయలు తొడియాలు కూడా తీసేశారు. కూర కూడా స్టవ్ మీద పెట్టేశారు. తోటకూర టమాటా వండుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ పప్పు అన్నారు కానీ అమ్మో పద్దాడు పప్పు వద్దు, నేను ఆకుకూర అని అన్నాను. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆకుకూరే వండారు. యాక్చువల్లీ మనము రోజు ఆకుకూర తినాలి, చాలా మంచిది అసలు. కానీ మనమేమో తినము అసలు. ఇక వంటలన్నీ అయిపోయినాయి. అవి అయితే నిద్ర లేగలేదు. మా అత్తయ్య తినేసారు. ఇంకా నేను మా వారు తినాలి. మా అమ్మాయి బయటికి వెళ్ళి రాలేదు. పుచ్చకాయ తింటాడు కదా అని కట్ చేసాం, కానీ అవికి నచ్చలేదు, అసలు తినలేదు. ఇంకా నేనే తినాల్సి వచ్చింది. లాస్ట్కి చూపిస్తాలే. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇప్పుడైతే నేను అండ్ మా వారైతే తినేస్తున్నాము. హవి లేకముందే తినేస్తే మళ్ళీ హవి లేస్తే నిన్న తినేడు కదా అని చెప్పాను. మా ఆయన ఏం చేస్తాడంటే అలా చేయడు, ఆయన కదిలించుకొని మరీ ఎక్కించుకుంటాడు మీద, అంతే. మరి ఇక నేనైతే ఫుడ్ తినేస్తున్నాను. నేను వేసుకున్న డ్రెస్ మింత్రా నుంచి, విష్లింగ్ సోర్సింగ్ నుంచి. చాలామంది అయితే సోర్సింగ్ ఎలా వస్తుంది, ఎన్ని రిటర్న్స్ చేసుకోవచ్చు అని చాలా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. తినే మధ్యలోనే లేచిపోయాడు, చెప్పాను కదా. ఇంకా హావిని ఎత్తుకుని ఇంకా కూర్చున్నాడు. మా అత్తయ్య తీసుకుంటారు కదా, హావిని లేదు. సరేలే నేను తినేసి నేను కిందకి తీసుకెళ్తా పదనాన్న, నీకు అన్నం పెడతా పదనాన్న అని చెప్పి తీసుకెళ్ళి ఇంకా కిందకి తీసుకెళ్ళి తిప్పి అన్నం పెట్టుకొని తీసుకొచ్చాను. సో ఇప్పటి వరకు మధ్యలో గ్యాప్లో నేను ఇవన్నీ కూడా రివ్యూస్ చేశాను అనమాట. కొన్ని ఫ్లిప్కార్ట్ నుంచి, కొన్ని మింత్రా నుంచి. కానీ రివ్యూస్కి తెచ్చిన డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. ఈవెన్ నేను వేర్ చేసిన కూడా మింత్రా నుంచి. ఇవన్నీ రిటర్న్ వెళ్ళిపోతాయి. నేను ఎంత ఫాస్ట్గా ఆ రివ్యూస్ చేస్తానో అంత వెంటనే నేను మళ్ళీ ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టేస్తాను. ఈ కాఫీ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు. చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో. చాలా హెవీగా వచ్చింది. అండ్ జస్ట్ 1390 అలా పడింది. బయట అయితే 2K 2.5K అట్లా ఖచ్చితంగా తీసుకుంటారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీకు కావాలంటే ఇవన్నీ నేను ట్యాగ్ చేస్తాను, చూడండి ఒకసారి, ఓకేనా. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకా అవి కూడా ఫుడ్ తినేసాడని చెప్పాను కదా. ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇంక ఇప్పుడేం కొరియర్స్ లేవు ప్రస్తుతానికి, ఉన్నాయన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ వీడియోస్ అప్లోడ్ చేసేసుకున్నాను. ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా ఇన్స్టాలోనే అప్లోడ్ చేస్తాను, మీ అందరికి తెలుసు కదా. డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందో. ఒకవేళ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి, డైలీ నేను ఏం పెడుతున్నానో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. యూట్యూబ్లో కూడా పెట్టచ్చులే, కానీ ఏమో నేను ఇన్స్టాలో అంత ఫాస్ట్గా యూట్యూబ్లో ఎందుకు పెట్టను. రోజుకి 2-3 షార్ట్స్ మాత్రమే పెడతా ఉంటాను. ఆ 2-3 షార్ట్స్ చాలా కష్టంగా వెళ్తూ ఉంటాయి, ఏం చేయలేము. ఇంకా ఇదైతే షరారా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు చాలా కోరిక అనమాట షరారా వేసుకోవాలని చెప్పి. ఇంకా మింత్రాలోంచి పెట్టాను. ఫుల్ వర్క్ వచ్చింది, ఎంత హెవీ వర్క్ వచ్చిందో. ప్యాంట్ కూడా చాలా లూజ్గా ఉంది అసలు, చాలా బాగుంది. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడకండి. అక్కడ ఎదురు వాళ్ళ నాన్న అవి ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటే నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫోల్డ్ చేయడానికి నాకు నియర్లీ ఒక 10 minutes టైం పడుతుంది. వీడియోస్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది. ఇది ఒక ప్యాషన్ లాగా, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఎంత కష్టమైనా పడతాం కదా, అలా అన్నమాట. అదే మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, చిన్నది కూడా చాలా కష్టంగా అనిపించిద్ది. అవునంటారా కాదంటారా చెప్పేయండి. అలాగే ఈ మధ్య నాకు కామెంట్స్ తక్కువగా వస్తున్నాయి. ఎందుకని, మీరు కామెంట్స్ ఎందుకు చేయట్లేదు, చూసి ఎందుకు వదిలేస్తున్నారు? కామెంట్స్ చేయాలి కదా, కామెంట్స్ చేస్తేనే కదా నాకు తెలిసేది.
ఇంకా అలా అనమాట. ఇది వచ్చేసి ఫీడింగ్ డ్రెస్. ఈ ఫీడింగ్ డ్రెస్ కూడా చాలా 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 బాగుంది అండ్ జస్ట్ 600 అట్లా వచ్చేసింది. అండ్ అంబ్రెల్లా కట్లో వస్తుంది, అంబ్రెల్లా ఫ్రాక్ టైప్లో వస్తుంది. ఇన్విజిబుల్ జిప్స్ ఉంటాయి, మంచి డిజైన్ వచ్చింది, ప్యాంట్ కూడా చాలా లూజ్ వచ్చింది, పాకెట్ వచ్చింది. సో చాలా బాగుందన్నమాట. మొత్తానికైతే ఈ పరంపర అయితే అయిపోయిందనే చెప్పాలి. ఈ పరంపర అవ్వడానికి నాకు టైం పట్టింది. బ్యాక్గ్రౌండ్లో అవి అరుపులు, మా అత్తయ్య అరుపులు వినిపిస్తుంటే ఇగ్నోర్ చేసేయండి. ఇక పిల్లలు ఉన్నప్పుడు కష్టం కదా. ఇక్కడ ఈ హబీబాబు గారు అదేంటి ఇదేంటి అక్కడేముంది ఇక్కడేముంది డోరు విండో ల్యాప్టాప్ అలా అన్నీ చూపిస్తాడు. ఆయన అంటే మీటింగ్లో ఉన్నాడంట. లాంచ్ చైర్లో కూర్చొని మీటింగ్ ఇంకా అలా ఆగు 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 అని ఇందాడు కాసేపు ఆడాడు. అదేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి అని. పిల్లలు పొట్ట నిండా ఎన్ని కవర్లు ఉంటాయో. మా మావయ్యకి అయితే గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. అవే నా దగ్గరికి తీసుకొని వచ్చారు, మాకు చూపిద్దామని చెప్పి తీసుకొస్తే ఇంక నేనైతే ఇక్కడే చూపిస్తున్నాను వీడియోలో కూడా. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఇది వచ్చేసి మజ్జిగ తిప్పుకునేది, ఒకటేమో డోలా పెన్ అని ఉంది. అవి పెన్స్, టార్చ్ లైట్ ఇవన్నీ అయితే గిఫ్ట్స్ వచ్చాయి. ఇవైతే నేను ట్యాబ్లెట్స్ ఏమో అనుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ అసలు, కానీ కాదు, టార్చ్ లైట్ అనమాట. 2 వేలో టార్చ్ లైట్ అండ్ లైట్ చాలా బాగుంది. ఇది పీజియన్ బ్రాండ్ది. ఒకవేళ ఆన్లైన్లో ఉంటే కనుక ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను. మేమైతే ఇది బయట తీసుకున్నాం కదా, అందుకని చెప్తున్నాను. మనం ఛార్జింగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అయినా, లేకపోతే మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడైనా ఇదైతే బెస్ట్ ఆప్షన్. సో చూడండి 2 వేస్లో ఉంది. ఫ్రంట్కి తిప్పితే ఫ్రంట్ లైట్ వెలుగుతుంది, బ్యాక్కి బటన్ ప్రెస్ చేస్తే ఈ బిగ్ లైట్ అయితే వెలుగుతుంది. సో అదనమాట సంగతి. ఇలాంటి మజ్జిగ కవ్వం అయితే నేను ఎప్పుడు చూడలేదు. దీన్ని అయితే ఇలా రొటేట్ చేస్తుంటే కవ్వం అయితే అవుతుందంట, మజ్జిగ అయితే అవుతుందంట చెప్పారనమాట మా వారు. ఇవైతే పెన్స్ కూడా 4 వచ్చాయి. పెన్స్ అయితే ఇప్పుడు చాలా అవసరం. అబ్బా నాకు చాలా రాస్తూ ఉంటాను, కొన్ని అవసరమైన ఇంతలో మా అవేమో ఓఆర్ఎస్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి తాగడం స్టార్ట్ చేసేసాడు. తాగుతా అని. చిన్నప్పుడు తాగమంటే అసలు తాగేవాడు కాదు. రోజుకి పిల్లలకి టేస్ట్ బడ్స్ మారుతాయి అనుకుంటా. అసలు ఎంత మెచ్యూర్డ్ అంటే చెత్త డబ్బాలోనే పడేస్తాడు అండ్ స్ట్రా కూడా దానిలోనే పెట్టి పడేస్తాడు. చూడండి, నాకైతే భలే క్యూట్గా అనిపించింది. చిన్నపిల్లలు ఎంత క్యూట్గా చేస్తారా బాబు అని చెప్పి. అబ్బాయి ఎంత ఇన్నోసెంట్గా ఉంటారు పిల్లలు అని. ఇంకా పడేసేసి అప్పుడైతే లోనికి వస్తున్నాడు. సో మేము ఫుడ్ అందరం తినేసాము. ఇంక ఇవన్నీ అయినాయి. అవి ఆల్రెడీ పడుకొని లేచాడు కాబట్టి ఇక ఎప్పుడు పడుకోడు. ఇక బయట చూద్దామంటాడు. బాబు ఎండేమో విపరీతంగా ఉంది, వద్దు బాబు అని చెప్పాను. దాని తర్వాత నేను వీడియోస్ పెడతాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు ఎంతో కోరిక. ఆలియా భట్ ప్రెగ్నెన్సీలో షరారా వేసుకొని వచ్చిందనమాట. అప్పటి నుంచి నాకు షరారా అంటే చాలా ఇష్టం. కానీ షరారా కొనాలంటే అమ్మో చాలా కాస్ట్ ఉంటుంది అనుకున్నాను. ప్యాంట్ చూడండి ఎంత లూజ్ వచ్చిందో. ఇక్కడ మనకి చాలా బాగా వచ్చింది అండ్ ఫ్రంట్ అంతా వర్క్ వచ్చింది. ఈ వర్క్ ఒకటే మనం బయట చేయించాలంటేనే చాలా కాస్ట్ అవుతుంది. అలాంటిది డ్రెస్ మొత్తము చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. ప్యాంట్ లోపల కూడా మనకి ఫుల్ లైనింగ్ అయితే వచ్చింది. సూపర్ గా ఉంది అసలు. క్వాలిటీ అదుర్సు. అసలు లుక్ కూడా చాలా బాగుంది. చిన్న పిల్లలకైనా, కాలేజ్ పిల్లలకైనా, వర్కింగ్ ఉమెన్స్ కైనా ఎవరికైనా బాగుంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఇది ఒక అఫీషియల్ టైప్ లో తీసుకున్నాను. ప్లాజో కుర్తా సెట్. ప్యాంట్ చాలా లూజ్ వచ్చింది అండ్ 2 పాకెట్స్ వచ్చాయి. కాలర్ నెక్ వచ్చింది. హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా బటన్స్ టైప్ లో వచ్చింది. చాలా కంఫర్ట్ గా ఉంది. 2 డ్రెస్సులు అదిరిపోయినాయి. 2 విష్లింగ్ సోర్సింగ్ నుండి తీసుకున్నాను. లింక్స్ కోసం కామెంట్ చేయండి. యూట్యూబ్ లో స్క్రీన్ మీద, ఫేస్బుక్ లో టైటిల్ వేస్తాను. ఫ్లిప్కార్ట్ లో నేను ఇంత మంచి నైట్ సూట్స్ తీసుకుంటానని అసలు అనుకోలేదు. ఒక రీల్ అయితే చూసాను. వితిన్ 1 డేలోనే 40K లింక్స్ అయితే అడిగారు అనమాట. ఏంటి ఎంత బాగున్నాయి అని చెప్పి నేను కూడా ఆర్డర్ చేశాను. సో వీటికైతే ప్యాంట్ కి పాకెట్ వచ్చింది, టాప్ కి అయితే కూడా పాకెట్ వచ్చింది అండ్ లవ్ సింబల్ వచ్చింది అండ్ ఎదర ఫ్రిల్స్ లాగా వచ్చింది. చాలా స్టైలిష్ గా ఉంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. దీనిలో మొత్తం 6 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మనకి సైజెస్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో నాకైతే వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. నాకేమనిపించింది అంటే బ్లాక్ కలర్ మాత్రం తీసుకోవద్దు, ట్రాన్స్పరెంట్ గా ఉంది. లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. యూట్యూబ్ లో స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా, FB లో టైటిల్ ఇస్తా. నచ్చితే లైక్. ఇక మా అవి ఏమో మేము వైజాగ్ లో ఉన్నప్పుడు అన్నవరము వెళ్ళేదా విజయవాడ వచ్చే దారిలో అన్నవరం తగులుతుంది. అన్నవరం గుడిలో ఇవన్నీ కొనుక్కున్నప్పుడు మా ఆయనకి చాలా ఇష్టం. కొత్త ఇల్లు కొనుక్కున్న కొత్తల్లో, ఈ ఇల్లు కొన్న కొత్తల్లో ఇవన్నీ కావాలని తీసుకున్నాడు అనమాట. ఇవి అలాగే కబ్బోర్డ్స్లో ఉంటాయి అన్నమాట. ఈ హవి గారేమో ఇప్పుడు తీసి అన్ని చూస్తున్నాడు. ఏడపాడు చేస్తాడని భయము. ఈ బైక్ అయితే చాలా బాగుంటుంది అండ్ అప్పుడు ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నామో మాకైతే గుర్తులేదు అసలు. చాలా ఇయర్స్ అయిపోతుంది కదా, 3 ఇయర్స్ అవుతుంది, అసలు గుర్తులేదు. ఈ కార్ లోపల ఇంకో కార్ అయితే ఇరికిచ్చాడు. ఇవి వచ్చేసి కొన్ని కొరియర్స్ వచ్చాయి. డీటాంగ్లింగ్ కోమ్స్ అండ్ క్రయాన్ లిప్స్టిక్స్, ఇంకా ఇవన్నీ ప్రమోషన్ వీడియోస్లేండి. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక వైరల్ కోమ్ వల్ల ఆ బ్రాండ్ వాళ్ళు అయితే నాతో కనెక్ట్ అయ్యి కొలాబ్స్ చేపిస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది నాకు. ఆ వైరల్ కోమ్ అసలు అంత వైరల్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 4 మిలియన్ వ్యూస్, 80K షేర్స్, 85K షేర్స్
25K మెంబర్స్ సేవ్ చేసుకున్నారు. 84K మెంబర్స్ లింక్స్ అడిగారు. 45K మెంబర్స్ లైక్ చేశారు. ఇక్కడ మా హవి ఏమో రాస్తున్నాడు అనమాట. ఆ చేత్తో ఈ చేత్తో రైట్ హ్యాండ్తో రాయినా లెఫ్ట్ హ్యాండ్తో రాయినా అని చెప్పి, నేనైతే రైట్ హ్యాండ్తోనే రాయమంటాను. మొన్న ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు, అక్క మా బాబు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు, ప్రాబ్లం ఏం అవ్వదా అని చెప్పి. ఏమవుతుంది, మన చేతుల్లో ఉందా? ఇప్పుడు నేను రాస్తున్నాను, నాకు ఏమైనా ప్రాబ్లం అయిందా? అలా అన్నీ ఏం పెట్టుకోవద్దు, ఏముండదు. మనకు దేవుడు ఇచ్చింది 2 చేతులు, మనం ఏం చేయలేం కదా. ఇక మా అత్తయ్య పుచ్చకాయ మేము ఎవరో తింటలేదని కట్ చేయడం మొదలెట్టారు. కట్ చేస్తుంటే ఇంకా తింటుంటే ఇదిగో తింటాడా అని చెప్పి పెడుతుంటే తిన్నా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అసలు ఈ మధ్య అస్సలు పుచ్చకాయ తింట్లో, అంతకుముందు పుచ్చకాయ అని మరి ఏమో తెలియదు. కానీ ఇక పుచ్చకాయ మీద విరక్తి వచ్చింది. అవి అస్సలు తినట్లేదు. ఇక ప్లేటెడ్ పుచ్చకాయ తెచ్చి నా దగ్గర పెట్టి తిను పర్లేదంట మా అత్తయ్య. పర్లేదు తినేసే, నీళ్ళు ఏం కాదులే అంట. ఇన్ని పుచ్చకాయలు ఎవరైనా తింటారు అసలు? నేనున్నాక నేను తిన్నా, నిజంగానే తిన్నా. నాకు దిష్టి పెట్టకండి, నేను తిన్నాను. ఇక అన్నం అయితే తిన్నాను అత్తయ్య అని చెప్పి అప్పటికే 6:10, 6:20, 6:30 అలా అవుతుంది. మా అత్తయ్యకేమో కాలిపోయిన అస్సలు తగ్గలేదు. ఈ అవి చూడండి ఏం చేస్తున్నాడు, పుచ్చకాయ వేసుకొని వాటర్ తాగా. సూపర్, బాగుంది. మొహం ఏమో అంత వరస్ట్గా పెట్టేసి మళ్ళీ ఏమో సూపర్ అని చెప్తున్నాడు, బాగాలేదు అన్నట్టు పెట్టి. బాగుంది అంటున్నాడు. మళ్ళీ ఆ పుచ్చకాయలన్నీ తీసుకెళ్ళి ఆ వాటర్లో వేసి గందరగోళం చేశాడు. నాకు ఒకటే బాధ, ఆ పుచ్చకాయ వాటర్ అంతా బెడ్ మీద ఎక్కడ పడేస్తాడరా నాయన అని చెప్పి. అట్లా ఉంటుంది మరి మనతోటి. అయ్యా బాబు నాప్కిన్ పెట్టుకో బాబు, ఒళ్ళంతా పూసుకోవాక అని చెప్పాను. ఆల్రెడీ అవికి స్నానం కూడా చేయించేసాను ఎర్లీగానే. ఇక మా అత్తయ్య కాలు నొప్పి తగ్గట్లేదు, అస్సలు తగ్గట్లేదు అనమాట. హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నారు. తీరా ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట. హాస్పిటల్కి అయితే వెళ్తే ఏం చెప్పారంటే, ఏం లేదు టైం పడుతుంది, కాలంతా సెట్ అయిందని ఎక్స్రే కూడా తీశారంట. కొంచెం టైం పడుతుంది అమ్మ, 2 months పడుతుంది, ఎక్సర్సైజులు చేయండి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేయండి అని చెప్పారంట. ఇక అది సంగతి. ఇంకా టాబ్లెట్స్ అవన్నీ అయితే రాసి పంపించారు. ఏదేమైనా ఒకసారి ఏదైనా మనకు అరిగిపోయినా ఒక కొత్త పార్ట్ వేసారు అంటే ఇంకా అది జాయింట్ లానే ఉంటుంది తప్ప మన బాడీ పార్ట్ లాగా అయితే అస్సలు ఉండదు. కానీ చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఫస్ట్ టైం అయితే ఇంత ఇబ్బంది పడలేదు, మరి ఎందుకో తెలీదు. ఒక్కొక్కసారి ఏజ్ కూడా పెరిగిపోతుంది, ఇంకా ట్రీట్మెంట్లో మార్పులు, ఇంకా మన జర్నీలు, సరైన రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనకైతే ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తాయి. సో ఇక్కడైతే ఎక్స్రే అవన్నీ చూపిస్తున్నారు. ఇలా జరిగిందండి ఈ రోజంతా కూడా. వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మా అత్తయ్య కాలంతా బాగానే ఉందన్నమాట.